మృగనయన పాట అధర మధుల అదిరినదేలా. ఆ పాటలో చరణాల్లో వాడే హీరో హీరోయిన్ వాడే పదాలన్నీ కూడా యుద్ధ పరిభాషలోనే ఉంటాయి. ఇప్పుడు కాముని గెలిచే కథనము చేయగా అంటే రొమాన్స్ యుద్ధం కలిసి, సైన్యములేల మన జత చాలుగా, నీ సోయగాల సామ్రాజ్యం నా సొంతమైన ఏకాంతం, దివినే ఇలపై నిలిపింది చూడు లలన. అవునండి. అంటే ఇది అనుకుని చేసిన ఈ పాట మధ్యప్రదేశ్లో మహేశ్వర్లో షూటింగ్ జరుగుతుంది. ఆ పక్కన నదీ తీరం కూర్చొని ఉంటే ఆయన అక్కడికి వచ్చారన్నమాట. వచ్చి శాస్త్రి గారు వచ్చారు, చిరంతన్ భట్ గారు కూడా వచ్చారన్నమాట. వైల్ హి వాస్ కంపోజింగ్ ఇట్, ఆయన అక్కడ కూర్చొని రాసిన పాట అన్నమాట. అక్కడే ఈయన ఎకిమీడా పాట కూడా అలాగే, ఎకిమీడా పాటలో కూడా చాలా గమ్మత్తు ఉంటుందండి. ఇక్కడ ఈ యుద్ధ పరిభాషలో వాళ్ళు రాశారన్నమాట. అప్పుడంతా సిచ్యువేషన్ కూడా అలా ఉంటది. ఎకిమీడా నా జత విడనని వరమిడవ, తగుతోడ నా కడ కొంగున ముడిపడవ. సో ఇక్కడ తను మహారాణి, ఇతనేమో ఇక్కడ అసలు ఉండడు, యుద్ధాలని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడనమాట. సో షీ ఆస్క్ ఫర్ సమ్ టైం. ఆ కొంచెం టైంలో ఎక్కడో ఈయన వేరే యుద్ధం గెలిస్తే అక్కడికి ఏమొచ్చింది, వస్తే వీళ్ళిద్దరు కలిసి మారు వేషాల్లో బయటకు వెళ్తా ఉంటారు. బయటకు వెళ్తా ఉంటే ఈ పాట అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఈ పాట విల్ లీడ్ టు అనదర్ సాంగ్, వేరే అక్కడ బుర్ర కథలాగా అక్కడ వాళ్ళ అబ్బాయికి ఏదో జరగబోతుంది అనేది తెలిసిద్దన్నమాట. సో ద వే ఈ మొత్తం అమ్మాయిలో ఉన్న భావాలు మొత్తం గురుగారు ఈ 2 లైన్లో రాసేసారన్నమాట. ఆమెకేముంది, నాకు నువ్వు రాజువైనా ఏమైనా నాకు అనవసరం, నేను కొంగును ముడేసుకోవాలి, నువ్వు నాకు టైం ఇవ్వు, తగు తోడ నా కడ కొంగున ముడిపడవా, నాకు టైం ఇవ్వు, వరమిడవా అంటుంది. ఇది చెప్తుంది. ఆయన ఏమంటాడు, నేను మహారాజుని కానీ నీకు బందీనయ్యానే అని చెప్పి ఆయన చెప్పేది. సో ఇదంతా శాస్త్రి గారు ఎప్పుడు పాట రాసినా సరే అప్పుడు దాకా జరిగే కథ అంతా ఆయన నీట్గా చాలా చెప్పేస్తారనమాట బేసికల్గా. అట్ ద సేమ్ టైం ఒక అందమైన ఆలుమొగలు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కంప్లీటెడ్. ఒక మహారాజు మహారాయనైనా సరే ఆమెకే అతను పెనిమిటి మాత్రమే, అది మాత్రం చూపిస్తూ మహారాజునని మరిపించే నీ మహత్తులో పడి బందీనయ్యానే ఎటెళ్తానే అనమాట. ఇలాగ ఒక భర్త భార్యకి ఎలా చెప్పి సర్దిపుచ్చినట్టు సర్దిపుచ్చుతాడు అనమాట బేసికల్గా. అది గౌతమిపుత్ర శాతకంలో ఇంకొక లైన్, ఇది జస్ట్ ఆయన సాహో సార్వభౌమ సాంగ్లో ఇది నాకు బాగా నచ్చిన లైన్స్ అండి. అతను శాలివాహన శకముగా అని చెప్తున్నప్పుడు కోరస్లో వచ్చిందన్నమాట, నిన్నే కన్న పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న, జననికి జన్మభూమికి తగిన తనయుడు అన్న మన్నన పొందురా. గౌతమిపుత్ర శాతకర్ణి, అతను శాతకర్ణికి ముందు తన తల్లి పేరు పెట్టుకున్నారు. మనం కూపన్స్ అంటాం అన్నమాట, ప్లాట్ రాస్తున్నప్పుడు ప్లాట్ కూపన్స్ అంటాం. ఏంటంటే మన సినిమాలో ఉన్న ప్రతిదీ కూడా ఎక్కడో చోట రావాలి అన్నట్టు. ఆయన పాట రాస్తున్నప్పుడు ఎక్కడ ఏది మిస్ కాకుండా, అక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి పేరు పెట్టుకున్నందుకు ఆయన గురించి రాస్తున్నప్పుడు జన్మభూమి గురించి, జనని గురించి ఎంత ఆ పాట రాయటం అంటే జస్ట్ అలా పాట రాయటం కాదు, పాటలో చాలా 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 జొప్పించాల్సి వచ్చింది. దాన్ని ఆయన అంత అలవోకగా ఇది రాగానే అమ్మయ్య అనుకుంటాం అన్నమాట మనం బేసిక్గా. అంటే మదర్, మీ అమ్మగారైనా మా అమ్మగారైనా ఎవరు ప్రధానమంత్రి గారి అమ్మగారైనా బేసికల్గా వాట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్, అబ్బా నిన్నే కన్నా పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న, జననికి జన్మభూమి కూడా అదే అన్నమాట. సో తల్లి గురించి ఆమె ఆశల గురించి భాషల గురించి ఎంత గొప్పగా చెప్పారు. శాస్త్రి గారి పాటలు అనేసరికి భావం గురించే మనం ఎక్కువ మాట్లాడతాం కదా. ఇప్పుడు ఇది శబ్ద సౌందర్యం కూడా ఎంత బాగుంది. అన్ని ఇటు అనే పాట మొత్తం చూస్తే ఎంత అద్భుతమైన శబ్ద సౌందర్యం ఉంటుందో. అదే నా క్వశ్చన్. అది మీరు ఆయన పదాల పొందిక, పదాల విరుపు, లేకపోతే ఆయన భావము పదాల పొందిక, ఈ రెండింటిని ఎట్లా సమజోడీలో ఉంటాయంటారా? అంటే భావము, అర్థం కావచ్చు, ఈ శబ్దం కావచ్చు, అన్ని కూర్చిస్తారండి ఆయన. ఆయన ఏ పాట అని చూడండి బేసికల్గా అది ప్రతిదీ ఉంటుందండి ఆయన దాంట్లో.